ఎలాగా ఈ కర్మల యొక్క ఫలితాలు ఎవరు ఇస్తున్నారు, ఎవరు అనుభవిస్తున్నారు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. అసలు మొట్టమొదట మనం కర్మలు చేసేదానికి కర్మల ఫలితాలు వస్తున్నాయా, లేకపోతే చేయించేవాడికి వస్తున్నాయా, లేకపోతే చేస్తూ ఉన్నవాడికి వస్తున్నాయా? అసలు ఈ కర్మ ఫలితాలన్నీ ఎలా వస్తున్నాయి? కర్మలే ఫలితాలు ఇచ్చే పని అయితే నిన్న చెప్పుకున్నట్లు ఒక ఫార్మర్కి బాగా ఫలితం రావాలి, మరి అట్లా రావట్లేదు అనే దాని గురించి నిన్న చెప్పుకున్నాం. ఇందులో ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఏ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, మరొక దానికి మరొక ఫలితం అని అనేక రకాలుగా పనులు చేస్తూనే ఉంటాడు. ఈ పని చేస్తే ఈ ఫలితం, ఈ పని చేస్తే ఈ ఫలితం, ఆ దానికి ఈ ఫలితం, దీనికి ఈ ఫలితం అని అనేక రకాలుగా పనులు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క ఫలితానికి ఎన్నో రకాల ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు, ఎన్నో రకాల పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో కదా పని, ఏ ఉద్దేశంతో నువ్వు పని చేస్తున్నావో దానికి నీ కర్మలకు ఫలితం రాదు. చూడండి, ఇక్కడ బాగా లోతుగా అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థమయ్యే పరిస్థితి కాదు. ప్రతిరోజు కూడా భగవంతుడు ఒక ఆణిముత్యాలను ఇస్తున్నాడు. ఎటువంటి కర్మలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎవరు చేయిస్తున్నారు, దీనికి కర్త ఎవరు, ఈశ్వరిచ్ఛ అంటే ఏంటి, ఆ కర్మలు అంటే ఒక పని కదా, ఆ పనికి ఎటువంటి ఫలితాలను వస్తున్నాయి, ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తున్నాయి, ఆ పని చేస్తే ఈ ఫలితం, ఈ పని అని పరుగులు పెడుతూ ఉంటాము. ఇచ్చేది కర్మలే అయితే అనేక రకాల కర్మలు చేసి ఫలితాన్ని ఆశించవచ్చు. అంటే కర్మలు ఫలితాన్ని ఇవ్వట్లేదు, కర్మలే ఫలితాన్ని ఇచ్చే పని అయితే బాగా గమనించండి. కర్మలే కర్మ అంటే ఏంటమ్మా? పని, అంతే. మనం చేసే పనులకు పనే ఫలితం ఇస్తుంది అని అంటే మనం చేసే పని ఎన్ని గంటలైతే చేస్తామో అన్ని గంటల ఫలితం మనకి రావాలిగా, రావట్లేదు కదా. ఎన్నో రకాల ఫలితం చేసినప్పటికీ కూడా అన్ని రకాల ఫలితాలు రావాలి కదా, రావట్లేదు కదా. ఎందుకని రావట్లేదు? అసలు ఎవరిస్తారు ఇవన్నీ కూడా? ఎందుకని నీ కర్మ ఫలితము అసలైన ఫలితాన్ని ఇచ్చేది ఎవరు, ఎందుకని రావట్లేదు అంటే, ఈ కర్మకు అసలైన ఫలితం ఇచ్చేది కర్త. ఎవరు ఆ కర్త? ఎవరై ఉన్నారు ఆ కర్త? కర్త యొక్క ఆజ్ఞ చేత నీకు ఫలితం వస్తుంది, కానీ నీ యొక్క కర్మము నీ యొక్క ఫలితాన్ని నీకు ఇవ్వట్లేదు. ఎవరిస్తున్నారు? కర్త ఇస్తున్నారు. కర్త అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు కర్తగా ఉండి ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ చేత నువ్వు పనులు చేస్తున్నావు. బాగా పట్టుకోండి, ఈశ్వరుడి చేత ఆజ్ఞ చేత నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు పనులు చేస్తున్నావు. అప్పుడు నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు పనులు చేసేటప్పుడు ఈ కర్మ ఫలితము చేస్తున్నది నువ్వు కాబట్టి, నీ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పనికి ఆ ఫలితము ఆ ఇంద్రియాలో లేకపోతే ఆ పనో నీకు ఫలితం ఇవ్వట్లేదు. ఎందుకని ఇవ్వట్లేదు? భగవంతుడు కర్త యొక్క ఆజ్ఞ చేత నువ్వు ఈ పని చేస్తున్నావు. ఎవరైతే చెయ్యమని చెప్పారో వాడు ఫలితాన్ని ఇస్తాడు. పోని మనం చేసే ఫలితానికి ఆ కర్తకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు అంటున్నారు. అదేంటండి, చెప్తుంది ఆయనే కదా అని చెప్తున్నాడు, ఆజ్ఞని ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞని ఇస్తున్నాడు మాత్రమే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కావాలంటే. సూర్యుడి కిరణాలు ఉన్నాయి. సూర్యుడి కిరణాలు ప్రపంచం మొత్తం కూడా ఒకే రకంగా ఉంటది. కిరణాల యొక్క శక్తి అంటే వెలుగు ఉంటుంది కదా, సూర్యుడు అంటేనే వెలుగు. ఆ వెలుగులో ఒకడు దొంగతనం చేస్తాడు,
ఒకడు కత్తి పెట్టి పొడి చేస్తాడు, ఒకడు దానం చేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు, ఒకడు తిడతాడు, ఒకడు లాక్కుంటాడు, ఒకడు పొడి చేస్తాడు. ఎన్నో రకాలుగా చేస్తా ఉంటారు. పాపాలు పాపాలు, పుణ్యాలు పుణ్యాలు, దానాలు ధర్మాలు, సేవలు, ఏడ్పులు, పెడబొబ్బలు, లాకోటాలు, తిట్టుకోటాలు, ఎన్నో రకాలు. భగవంతుడు ఇచ్చిన వెలుగులో బాగా గమనించండి. కొంచెం అర్థం చేసుకోవటం క్లిష్టమైనప్పటికీ కూడా సత్యమైతే గ్రహించవచ్చు. భగవంతుడు ఇచ్చిన సూర్య కిరణాలతో అనేక రకాల పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు కిరణాలు ఇచ్చాడు కాబట్టి నేను చంపాను అంటే దీని ఫలితము సూర్య భగవానుడు తీసుకుంటాడా? కాదు కదా. అతను నేను కేవలం కాంతిని మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి? భగవానుడు ఈశ్వరుడు కేవలం ఆజ్ఞని మాత్రమే ఇచ్చాడు. ఆ ఆజ్ఞని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అటువంటి పనుల ద్వారా ఆజ్ఞ ఇచ్చినవాడు నీకు ఫలితం ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చాను కదా అని చెప్పి నీ యొక్క కర్మకి వాడు కర్త కాదు. అర్థమైందనుకుంటాను. కాంతిని ఇచ్చాను కదా అని చెప్పి నీ ఇష్టానుసారంగా కాంతిని వాడుకోకూడదు. కాంతి అందరికీ ఇస్తున్నాడు. ఎవరు ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటారో వాడికి ఆ విధమైన ఫలితాన్ని ఇస్తాడు. కాంతిని ఇచ్చిన వాడే ఫలితాన్ని ఇస్తాడు. కాంతిని ఇచ్చాను కదా అని ఫలితం తీసుకోడు. వాడికి సంబంధం లేదు. ఎందుకని అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. పనికి ఆలోచన లేదు కదా. నీ పనికి, నువ్వు చేసే పనికి గిన్నెగారు పొయ్యి మీద పెట్టాను, మీరు మాడకండి, నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పుకుంటాను అంటే ఆ పనికి చలన శక్తి ఉందా? మీరు క్లాసులో కూర్చుంటారో ముచ్చట్లకి వెళ్తారో మాడకుండా ఉంటుందా? మాడకుండా ఉండదు. పనికే గనక చైతన్య శక్తి ఉంటే, పనికే ఆలోచన శక్తి ఉంటే పప్పు మాడదు, అన్నం మాడదు, గిన్నె మాడదు. పనికి ఆలోచన శక్తి లేదు. ఆ చేసే వాడికి ఎవరైతే ఆజ్ఞానుసారంగా బుద్ధిని ఉపయోగించి పనులు చేస్తున్నాడో వాడికి ఉంటుంది ఆలోచన. ఒక గిన్నెకో గ్లాస్కో పొయ్యికో ఉండదు. పొయ్యిగారు నేను పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్తాను, మీరు మాడించకండి గిన్నెను అంటే వినదు. పొయ్యికి మేధాశక్తి లేదు, గిన్నెకి మేధాశక్తి లేదు, గిన్నెలో ఉన్న పదార్థానికి మేధాశక్తి లేదు. కానీ ఆలోచనకి మేధాశక్తి ఉంటుంది. ఆజ్ఞ ఇచ్చాము, ఆజ్ఞ ఇచ్చారు. ఎవరిచ్చారు? వంట చెయ్యండి, కూర వండండి, అన్నం వండండి అని ఆజ్ఞ లోపల ఏదైతే చైతన్య శక్తి ఉందో ఆ టయానికి ఆజ్ఞ ఇచ్చిందంతే. ఆజ్ఞ ఇచ్చాడు కదా అని చెప్పేసి పొయ్యి దగ్గర ఉండడు. మనం ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుంటే గిన్నె దించి కింద పెట్టడు ఈశ్వరుడు. అది కూడా మాడిపోకుండా పాడైపోకుండా చూసుకోవాల్సింది ఎవరు? మనమే కదా. అంటే ఏంటి? ఇప్పుడు చేసే పనిలో గనక చైతన్య శక్తి ఉంటే ఆ పనే కర్మ ఫలితం ఇస్తుంది. పనిలో చైతన్య శక్తి లేదు, బుద్ధి శక్తి లేదు, ఆలోచన శక్తి లేదు కాబట్టి చేసే పనులు మనకి ఫలితాన్ని ఇవ్వవు. రూఢి అయిపోయింది కదా, అర్థమైపోయింది కదా. బాగా అర్థం చేసుకోండి. ఆజ్ఞ ఇచ్చేవాడు ఆజ్ఞ ఇస్తాడు అంతే. చైతన్యంలో చైతన్య శక్తిని అందరికీ ఒకే రకంగా ఆజ్ఞ ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన వెలుగునిచ్చాడు. అందరికీ ఒకే రకమైన ధర్మాన్ని చెప్పాడు. ఆ చెప్పే ఆజ్ఞ కర్త ఎవరైతే ఉన్నాడో వాడు ఈశ్వరుడు. ఆ ఆజ్ఞ చేతనే ప్రతి ఒక్క జీవుడు కూడా పని చెయ్యాలి. ఆజ్ఞ ఇచ్చాను కదా అని చెప్పేసి నీ చేతికి కత్తి ఇచ్చాను కదా అని చెప్పేస్తే పొడి చేస్తాను అంటే, ప్రాణం పోస్తాను అంటే, ఒకే కత్తి కషాయుడి దగ్గర ఉంటుంది, డాక్టర్ దగ్గర ఉంటుంది. అదే సూర్యకాంతి డాక్టర్ దగ్గర ఉంటుంది, కషాయుడి దగ్గర ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన ఆలోచన శక్తి అనే కత్తి నీ దగ్గర, డాక్టర్ దగ్గర ఉంటుంది, వాడి దగ్గర ఉంటుంది. బుద్ధి, వీడు ప్రాణం పోస్తున్నాడు, వాడు ప్రాణం తీస్తున్నాడు. అదే వెలుగు
అదే కత్తి, అదే ఆజ్ఞ, అదే ఈశ్వరతత్వం, అదే ఈ ఈశ్వరుడి ఇచ్ఛ, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, కర్త యొక్క ఆజ్ఞ. కర్త ఆజ్ఞ అనే కత్తిని ఇచ్చాడు. అది నువ్వు ఉపయోగపెట్టుకునేదాన్ని బట్టి ఫలితము నువ్వు నీ బుద్ధి అనుభవించాల్సి ఉంటుంది. ఇచ్చాడు కదా అని చెప్పేస్తే భగవంతుడికి ఎటువంటి సంబంధము లేదు. అంటే పని చేసేవాడు కర్త అంటాం కదా, కానే కాదు అనేది ఇప్పుడు రూఢి అయిపోయింది కదా. ఆ పని జరిగేటప్పుడు చేసే జరగాలి అని చెప్పే కర్త ఈశ్వరుడు. అది కూడా అర్థమైపోయింది కదా. ఇంకొకటి, తాజ్ మహల్ కట్టింది కూలీలే, కానీ కట్టించింది ఎవరు? షాజహాన్. షాజహానికి కట్టాలి అని ప్రేరేపించింది ఎవరు? సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? ఆజ్ఞ. ఆజ్ఞకి కర్త ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ చేత మనిషి సంకల్పం చేస్తే సంకల్పం చేత బుద్ధిని ఉపయోగించి బుద్ధి చేత పనులు చేయించాడు. ఈ పనులు చేయించిన వాడికి, చేసేవాడికి ఫలితమా అంటే కూలీలకి ఫలితమా, లేకపోతే షాజహానికి ఫలితమా, లేకపోతే ఆజ్ఞనిచ్చిన పరమాత్ముడికి ఫలితమా? ఎవరికి ఇప్పుడు ఈ యొక్క ఫలితం ఎవరికి వస్తుంది? ఫలితం ఇచ్చేవాడెవడు? మళ్ళీ ఈశ్వరుడే. ఈశ్వరుడే ఫలితం ఇవ్వాలి, పనులు కాదు. అనుభవించాల్సింది ఎవరు అనంటే బుద్ధి చేత ఎవరైతే చేయిస్తూ ఉన్నారో వాళ్ళకి ఫలితం గాని చేయించేవాడికి లేదు, చేసిన పనికి లేదు. పనికి ఫలితం లేదు, చేయించేవాడికి ఫలితం లేదు. ఎవరైతే సంకల్పించి, ఎవరైతే బుద్ధి మనస్సు ద్వారా ఇలా చెయ్యాలి అనుకుని ఆ పని చేస్తాడే వాడికి ఫలితం. పనికే ఫలితం ఉన్నట్లయితే ఫార్మర్కి బోల్డంత ఫలితం వస్తుంది. ఎందుకంటే 12-13 గంటలు పని చేస్తాడు ఫార్మర్. మరి తనకి రావట్లేదే ఎందుకని? పనికి ఫలితం లేదు కాబట్టి, ఇచ్చేవాడు వేరే ఉన్నాడు కాబట్టి. మరి ఇవ్వచ్చు కదండి, రోజుకు 14 గంటలు పని చేస్తుంటే మరి వాడి ఫలితం ఇవ్వచ్చు కదండి. అలా లేదు. మళ్ళా వాడి బుద్ధిని చూస్తాడు, వాడి సంకల్ప శక్తిని చూస్తాడు పరమాత్ముడు. ఎవరికి మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అనంటే, ఇవాళ కాగడా మల్లె చెట్టు వేసాం. మంచి ఎండల కాలం గాని వర్షాకాలం గాని ఏదో ఒక కాలంలో ఒక చెట్లు వేసాం, ఓ మల్లెపూల చెట్టు వేసాం. మల్లెపువ్వు చెట్టు బ్రతికే ఉంటుంది. వారానికోసారి మందు వేస్తాము, నీళ్లు పోస్తాము. కానీ సంవత్సరం మొత్తం ఎందుకు ఇవ్వట్లేదు? అదే మందు, అదే చెట్టు, అదే మట్టి, అదే నీరు ఎందుకని ఇవ్వట్లేదు? సమయానుకూలంగా, కాలానుగుణంగా ఎప్పుడు ఏ పుష్పం ఫలించాలి, పుయ్యాలి, ఎప్పుడు ఏ పండు పక్వానికి రావాలి, ఎప్పుడు విత్తనానికి ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము మొలకెత్తేది ఎప్పుడు, వృక్షంగా మారేది ఎప్పుడు, దానికి శాఖోపశాఖలుగా ఆకులు కొమ్మలు వచ్చేది ఎప్పుడు, ఆ కొమ్మలకి కాయలు వచ్చేది ఎప్పుడు అనేది నిర్ణయించేది పరమాత్ముడు. కాబట్టి మనం కేవలం కర్మలు మాత్రమే చెయ్యాలి. ఫలితం వాసించినా రాదు. రాదా అండి? అయితే పరమాత్ముడు ఇట్లా అని రాస్తే మనం ఎందుకంటే కర్మలు చేయటం? వాడు రాసేస్తాడు, మనం కూర్చున్నాం, ఎవరు కూర్చున్నాం అంటే మళ్ళీ అట్లా కుదరదు. కర్మలు చెయ్యవలసినదే. కూర్చొని ఉంటే గనక కర్మలు ఆగవు, కాలం ఆగదు. నువ్వు కూర్చున్నావని కర్మ ఫలితము ఆగదు. నువ్వు చేసిన వాటన్నిటికీ కూడా నువ్వు ఇప్పుడు ఊర కూర్చున్నా, పరిగెత్తుతున్నా, గుహలో దాక్కున్నా, చెట్టు తొర్రలో దాక్కున్నా ఫలితం ఇచ్చేవాడు ఒకడున్నాడు. వాడు ఎవరైతే ఆజ్ఞ కర్తగా ఉన్నాడో, ఆజ్ఞని ప్రపంచానికి శాస్త్ర రూపేణ, ధర్మం రూపేణ పంపించారో, ఆ కర్త ఎవరైతే ఉన్నాడో వాడిని ఈశ్వరుడు అని పేరు పెట్టుకుందాం. మనమే పెట్టుకున్నాం. ఈశ్వర అంటే వ్యాప్తి అని అర్థం. ఈశ్వర అంటే ఒక వాకారం కాదు, ఒక లింగము కాదు, కాదు. ఈశ్వర అంటే ఆజ్ఞని ఇచ్చేసేవాడు, ధర్మాన్ని పంపించిన వాడు అనమాట. ఆ ధర్మమే ఈశ్వర అని.
ఈ ధర్మాన్ని భగవంతుడు ఒక కర్తగా ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఈ కాలంలో ఇలా మొలకెత్తాలి, ఈ కాలంలో ఫలం రావాలి, ఈ కాలంలోనే మీరు తినాలి, ఈ కాలం అయిపోయిన తర్వాత సమాప్తి. అలాగే ప్రతి జీవుడు కూడా ఈ కాలంలో ఈ పని చెయ్యాలి, ఈ కాలంలో ఇది ఉండాలి అనేది ధర్మము అంటారు దీన్ని. ఈ ధర్మాన్ని భగవంతుడు ప్రపంచానికి పంపించాడు. అలాగే ఈ ధర్మము అనే ఈ శాస్త్రము అనే ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకే రకంగా ఇచ్చాడు, కత్తి మాదిరిగా. నీ చేతిలో కత్తి ఉంటే నువ్వు ప్రాణము పోయొచ్చు, కూరగాయలు తరగచ్చు, ప్రాణము తీయచ్చు, ప్రాణము పోయొచ్చు. అంటే ఏంటి? ఒక వెలుగులో నీ బుద్ధి, నీ లోపల ఉన్నవాడి ఆజ్ఞ చేత నువ్వు తీసుకున్నప్పటికీ కూడా నీ సంకల్పము ఎట్లాగైతే ఉంటుందో దాని ప్రకారంగా నువ్వు పనులు చేస్తావు. పనులు చేసావు కదూ, ఆ పని యొక్క ఫలితము రాసుకుని ఇచ్చేవాడు ఏ కాలంలో అయితే పుష్పాలు ఫలాలు ఫలించాలో ఇప్పుడు చేసిన ఈ పనికి వాడు ఎప్పుడో ఇస్తాడు. ప్రతి ఒక్క ఫలితము కూడా మనము చేసినదే వాడు ఇవ్వవలసినదే, మనము చెయ్యవలసినదే వాడు ఇవ్వవలసినదే. నేను చెయ్యను అంటే కుదరదు. నువ్వు చేసినా పడిపోతావు, చెయ్యకపోయినా పడిపోతావు. కాలమాగదు, కాలమాగదు. ఈ కాలాన్ని ఆపి నాకు ఒక నెల ఆగితే నేను కాలు జారి పడి కాలు ఇరిగిద్దంట, అందుకని నేను ఎక్కడికి కదలను, నేను ఇక్కడే కూర్చుంటాను అనంటే పైనుంచి ఒక బండపడి కాలు ఇరుగుద్ది. ఫలితం ఎప్పుడు ఆగదు. కాలాన్ని ఆపలేవు, నువ్వు ఆగలేవు. పనులు మానకూడదు, ఫలితం కోరకూడదు. చూసావు కదా, ఇప్పుడు ఇంద్రియాలు నాయి, చేసేది నేను అయినప్పటికీ ఫలితం నేను అడగకూడదు. ఇంద్రియాలు కోరుకున్నంత మాత్రాన ఫలితం రాదు. పనికి చైతన్య శక్తి లేదు, చేసే వాడికి, చేయించే వాడికి చైతన్య శక్తి ఉంది, కానీ చేసేవాడికి అధికారం లేదు ఫలితం కోరుకునేది. ఎవరైతే ఆజ్ఞానుసారంగా ఇచ్చాడో వాడికి మాత్రమే ఫలితం ఇచ్చే అర్హత ఉన్నది. దీన్ని ఇంకా లోతుగా తెలుసుకుందాం. ఏ పని చెయ్యనవసరం లేదు అని ఇలా కూర్చుంటే కూడా తప్పదు, అది కదా. అయితే చూడండి, ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక్కొక్క పదానికి ఇంత అర్థం రాసుకున్నానమాట. ఇదే కరెక్ట్ అయితే మనకు ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఈశ్వరుడే నేను కర్తని, నేనే చెప్పిందే మీరు చెయ్యాలా అని కనుక భగవంతుడు నేను ఈ టయాన్ని ఇది ఇస్తా నీకు ఫలితము, నేను నీకు ఈ టయాన్ని ఇది ఇస్తాను అని భగవంతుడే కనుక చెప్పేసి మనకు ముందుగానే ఉంచేస్తే మనకి బుద్ధిని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనం ఏ పనులు చేయక్కర్లేదు, ఊరకనే కూర్చోవచ్చు. మరి బుద్ధిని ఎందుకు ఇచ్చాడు? చైతన్య శక్తిని ఇచ్చాడు, మనసున శక్తిని ఇచ్చాడు, ఇంద్రియాల శక్తిని ఇచ్చాడు, ఆలోచన శక్తిని ఇచ్చాడు, ఇన్ని శక్తుల్ని ఇచ్చాడు కదా భగవంతుడు. మరి ఈ శక్తులన్నింటినీ ఉపయోగపెట్టుకోకుండా మరి మనం కూర్చుందామా? కూర్చుంటే కాలం అట్లాగా వెళ్ళిపోతూ ఉంటుందా? కాదు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? నువ్వు చెయ్యవలసిందే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పని చెయ్యవలసినదే. పని చేయించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ వాడు నీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో వాడిస్తాడు. నేను మంచిగానే చేశా అయినా నాకెందుకని మంచి ఫలితం రాలా? అది నువ్వు కాదు అడగాల్సింది. నువ్వు ఏ సంకల్ప శక్తితో అయితే, ఇప్పుడు దుర్యోధనుడు గెలవటానికే వచ్చాడు, అర్జునుడు గెలవటానికే వచ్చాడు, దుర్యోధనుడు రాజ్యం కోసమే వచ్చాడు, అర్జునుడు ధర్మరాజు రాజ్యం కోసమే వచ్చారు. మరి ఎందుకని ఇద్దరితో ఒకటే సాధనాలు, ఒకటే కత్తులు, ఒకటే అన్ని కూడా సాధనాలు ఒకటే, జనాలు ఒకటే, మనుషులు ఒకటే, సంకల్పము ఒకటే, రాజ్యం కావాలి. మరి ఎందుకని దుర్యోధనుడు ఓడిపోయాడు? ఒకటే యుద్ధం కదా, మరి ఎందుకు ధర్మరాజు గెలిచాడు? ఇక్కడ ఫలితము భగవంతుడు చెప్పిందే కదా చేసింది, ఆజ్ఞానుసారంగానే కదా చేసింది. మరి అర్జునుడు ఎందుకు ఓడిపోయాడు? ధర్మరాజు ఎందుకు గెలిచాడు?
సంకల్ప శక్తి. ఇక్కడ భగవంతుడే ఫలితాన్ని ఇవ్వాలి, కేవలం ఈ ఇంద్రియాలని ఆడిస్తూ పనులు చెయ్యాలి. పనులు చేసినప్పటి మాత్రాన భగవంతుడు, చేయించిన మాత్రాన భగవంతుడు అనుభవించడు, చేసినంత మాత్రాన ఇంద్రియాలకి ఫలితాన్ని తీసుకునే అధికారం లేదు. ఇచ్చేవాడు వాడొకడున్నాడు. ఎవరైతే సంకల్పించి పనులు చేస్తున్నాడో వాడికి ఫలితం ఈశ్వరుడే ఇవ్వాలి. మళ్ళా మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే, మనం ఊరికే కూర్చున్నా సరే కడుపులో నొప్పి వస్తుంది, ఊరికే కూర్చున్నా సరే అనేక రకాల రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. మేము ఏమీ తినమండి, మేము చాలా సాత్వికులం అండి, మేము మాంసాహారాలు ఏమి తీసుకోండి అయినా అల్సర్లు వచ్చినాయి, మేము ఏమి మాంసాహారాలు తీసుకోండి అయినా గ్యాస్ ట్రబుల్ వచ్చినాయి, మేము ఏమి తీసుకోండి, మేము చెత్త ఏమి తినని మూత్రపిండాలు పాడైపోయినాయి. ఎలా? మేము చాలా సాత్వికులం అండి, ఎలా? మేము ఎవ్వరిని ఏమి తిట్టమండి అయినా నిందలు వస్తున్నాయి, ఎలా? మరి నువ్వు మంచోడివిగా మంచిగా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నాదేమీ లేదండి అని అంటాం మనం. కానీ భగవంతుడు ఇక్కడ చేసే ఇంద్రియాలకి, చేసే పనులకి ఆర్డర్ ఇవ్వలేదు, ఇలా చెయ్యాలని మాత్రమే ఆర్డర్ ఇచ్చాడు. దానినే కర్త అంటారు, దానినే ధర్మం అంటారు. ఆ ధర్మాన్ని ఉపయోగించుకునే వాడి రీతిని బట్టి వాడికి కర్మ ఫలితం ఉంటుంది. లోతుగా ఉంటుంది, బాగా అర్థం చేసుకోండి. చైతన్యం వల్ల జరుగుతుంది అని తెలుసుకున్నాం, కానీ చేయించేది ఆయనే అయినా ఈ కర్మలకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు లేదో? ఎందుకంటే మన మన ఇంట్లో ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఈ తిరగటానికి కర్త ఫ్యాన్ అనుకుందాం, కానీ స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగమనండి. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ ఉందండి, ఆ ఫ్యాన్ తిరుగుతా ఉంటది. మనకి బాగా బయట నుంచి వచ్చేసాము, ఫ్యాన్ గారు కొంచెం తిరగండి అంటే తిరగదే. కానీ స్విచ్ వెయ్యాలి, స్విచ్ వేస్తే తప్ప ఫ్యాన్ తిరగదు. అంటే స్విచ్ వెయ్యాలి అని సంకల్పించింది ఎవరు? నువ్వు. ఫ్యాన్కే గనక చైతన్య శక్తి ఉంటే, అంటే పనికే గనక చైతన్య శక్తి ఉంటే, అంటే ఒక థింగ్స్ కి గనక చైతన్య శక్తి ఉంటే అవే మనకి ఫలితాలు ఇస్తాయి. మన పనిముట్లకి చైతన్య శక్తి లేదు, అందుకని అవి ఫలితాలను ఇవ్వట్లేదు. మరి దాంట్లో చైతన్యం కావాలంటే ఏం చెయ్యాలి? స్విచ్ వెయ్యాలి. ఈ పనిముట్లల్లో చైతన్యం ఎక్కడుందయ్యా అంటే స్విచ్ లో ఉంది. అలాగే మనం చేసే కర్మలు కూడా కర్మగారు ఫలితం ఇవ్వమంటే ఇవ్వదు. ఈ కర్మలు చేయించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్మ ఫలితం ఇస్తాడు. నేను కదండి చేస్తుంది, నేనే తీసుకుంటానని ఫలితం అంటే అది కుదరదు. కేవలం నువ్వు చెయ్యాలి అంతే. ఇందులో నీకు ఏం పని లేదు, నీ ఇంద్రియాలకి పని లేదు, నీ అంటే ఫలితాలు తీసుకునే పని లేదు, నువ్వు చేసే పనిముట్లకి పని లేదు. ఇచ్చేవాడు వాడు, అనుభవించేది నువ్వు. ఇస్తున్నాడు కదా అని వాడికి ఎటువంటి ఫలితం గాని కర్మ ఫలితం వాడికి ఉండదు. ఎట్లాగా అంటే కరెంటు ఒక మెయిన్ బోర్డులో నుండి అన్ని రకాల స్విచ్లకి ఒకే వైరు తిరుగుద్ది. మనం ఏ స్విచ్ వేసుకుంటే ఆ కాంతిని ఇస్తుంది, ఏ స్విచ్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఏ స్విచ్ వేసుకుంటే ఏసీ తిరుగుతుంది, ఏ స్విచ్ వేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి అనేది మనం ఉపయోగపెట్టుకున్న దాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాం. అవునా కాదా? 100 స్విచ్లు ఉంటాయి ఇంట్లో, అన్ని స్విచ్లు ఒకేసారి వాడతామా? వాడం, పేలిపోద్ది. ఒక్కొక్క స్విచ్ని అవసరానికి తగ్గట్లుగా ఎలాగైతే స్విచ్ని ఉపయోగించి మనం దానిని పొందుతూ ఉన్నామో, భగవంతుడు కూడా ఆ మెయిన్ మాదిరిగా ఉండి
అన్నిట్లోకి ఒకే చైతన్య శక్తిని, ఆజ్ఞాశక్తిని, ధర్మం అనే శక్తిని పంపించి నీకు ఎలా కావాలంటే అలా వాడుకో. నీ మనస్సుని బుద్ధిని ఉపయోగించి నువ్వు ఏ సంకల్ప శక్తితో అయితే నువ్వు చేస్తావో అది నేను ఫలితాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు అనుభవించాలి. నేను ఇప్పుడిప్పుడే దానం చేస్తాను, ఇప్పుడిప్పుడే నా కోట్లు వచ్చి పడాలంటే అవ్వదు. ఎటువంటి కాలంలో అయితే నువ్వు రోజు చెట్టుకి నీళ్లు పోస్తున్నప్పటికీ కూడా కాలానుగుణంగా పూలు, కాలానుగుణంగా కాయలు, కాలానుగుణంగా పూత, కాలానుగుణంగా చెట్లు యొక్క పని ఎట్లా తీరుగా ఉంటుందో నువ్వు కర్మలు చేసుకుంటా వెళ్ళిపో. అంతే, అదొక్కటే నీ పని. నాకు లేదు, నాకు రాదు, నాకు ఉండదు, నాది పోయింది, నాకు ఉంటది, నాకు వచ్చింది అనడానికి అసలు నీకు అసలు అక్కడ అర్హతే లేదంటున్నాడు ఇక్కడ భగవంతుడు. నీది పోయింది ఏంటి అని అంటే అది నేను తీసేశా, నీకు వచ్చింది ఏంటి అంటే అది నేను ఇచ్చాను. కర్మలు చేసింది ఎవరు? నువ్వే. మళ్ళా కర్మలు చేసింది ఎవరయ్యా అంటే నువ్వే. ఫలితాన్ని ఇచ్చేది ఎవరయ్యా అంటే నేను అంటున్నాడు వాడు. ఎందుకయ్యా అంటేను ఇక్కడ నీ కర్మలు ఇచ్చే ఫలితాన్ని నేను రాసుకుంటా. ఎందుకు రాసుకొని ఎమ్మటే ఇవ్వవు అంటే దానికి సమయం పట్టుద్ది అంటున్నాడు. ఎందుకు సమయం పడుతుంది అని అంటే ఇదే కరెంటు విద్యుత్తు ఉంది కదా అని చెప్పేసి అన్ని స్విచ్లు ఒకేసారి వాడుకుంటే పేలిపోద్ది, కాలిపోద్ది, ఇల్లు తగలబడిపోద్ది, షాపు తగలబడిపోద్ది. ఎక్కడైతే అన్ని ఒకేసారి వాడుకుంటే ఎట్లాగైతే తగలబడిపోద్దో అన్ని కర్మల యొక్క, అన్ని జన్మల యొక్క కర్మల యొక్క ఫలితాలని నేను ఇప్పుడే అనుభవించేస్తానంటే కాలిపోతావు, తట్టుకోలేవు, చచ్చిపోతావు. అందుకని భగవంతుడు దయామయుడు కాబట్టి ఏ కాలంలో ఏ పుష్పము ఎలా పుష్పించి ఎలా రాలిపోవాలో, ఏ కాలంలో ఏ పండు పూయించి రాలిపోవాలో భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత కాలానుసారంగా ఎలాగైతే జరుగుతుందో మనిషి కూడా చేసే పనులని కాలానుసారంగా భగవంతుడు ఇస్తూ ఉంటాడు, మనం అనుభవిస్తూ ఉంటాం. ఇందిట్లో మనం చెయ్యలేనిది గాని, మనం చెయ్యకుండా ఉన్నది గాని, మనం ఏమీ మన యొక్క కర్మ ఫలితం అక్కడ లేకుండా ఉండటం గాని లేదు. ప్రతి ఒక్కటి కూడా సుఖమైన దుఃఖమైన భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారమే మనకి ఫలితం వస్తుంది. ఈ ఫలితము వాడికి సంబంధం లేదు. నువ్వు చేశావు కాబట్టి నువ్వు అనుభవించవలసినదే. ఇచ్చేది వాడు, చేసేది నువ్వు, అనుభవించేది శరీరం, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అనుభవించాల్సిందే. ఏ పనైతే చేశావో ఆ పనికి అధికారం లేదు నువ్వు ఇట్లా ఉండు అని. ఇప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థం కావాలంటే అన్నం వండాము, పొయ్యి మీద అన్నం కుండ ఉంది, ఉన్నదా? మనం ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నాం, అబ్బా టీవీలో మంచి సీన్ ఉంది, అన్నము వచ్చి నా కడుపు నింపు అంటే అన్నం గారు వచ్చి మన నోట్లో పడుతుందా, పొట్టలోకి వెళ్ళిపోద్దా? రాదు కదా. మనం వెళ్ళి కంచంలో పెట్టుకుని కూర పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ టీవీని చూస్తూ నువ్వు తింటే ఆ కడుపు నిండిపోద్ది, అవునా? అంటే నువ్వు వచ్చినంత మాత్రం నువ్వు వెళ్ళి అన్నం వచ్చినంత మాత్రం నువ్వు ఇది ఆపుతే ఆవుద్ది టీవీ, కానీ నీ కడుపు నింపమంటే అన్నం వచ్చి కడుపు నింపిందా? లేదు కదా. అలాగే పరమాత్ముడు కూడా మనం చేసే పనులని ఈ క్రియాశక్తి ఉందే, వెళ్ళటం, పెట్టుకోవటం, తినటం, కడుపు నిండటం అనే క్రియ ఉంది కదా. ఈ క్రియ అనేది ఒక పని, అంతే కదా. పని ఈజ్ ఈక్వల్ టు కర్మ, కర్మ ఈజ్ ఈక్వల్ టు పని. ఈ పని ఉందే, ఈ పనే సంకల్ప శక్తి అంటారు. ఇలా చెయ్యాలి అనేది చైతన్య శక్తే లోపల ఉండి ఇంద్రియాలను ఆడిచ్చే శక్తి. ఈ శక్తిని, ఈ ఇంద్రియాలని, ఈ ఆలోచనని, ఈ బుద్ధిని నువ్వు ఎలాగైతే వాడుకుంటూ ఉంటావో ఆ వాడుకునే దాని ఎప్పుడు మనస్సు ఎలాగైతే ఉంటుందో ఆ మనస్సును పట్టి నీకు ఫలితం ఇస్తాను. ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు పంపాలో అది నా ఇచ్చ, ఈశ్వరిచ్చ. ఎందుకండి ఈశ్వరుడికి ధర్మం చెప్పాడు కదూ, ధర్మమే తానై ఉన్నాడు కదూ. ఎవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళకే మంచి చెప్పే అధికారం. ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటారో వాడిని మంచి పని చేస్తాను అంటే వాడి మాటకి లెక్క ఇస్తామా మనం? ఇవ్వం కదా. అలాగే ఎవడైతే ధర్మపరాయణుడై ఉన్నాడో
వాడికి మాత్రమే ధర్మాన్ని యొక్క ఫలితాన్ని ఇచ్చే శక్తి వాడికే ఉంది. వాడే ఈశ్వరుడు, వాడే కర్త, వాడే ధర్మం, వాడే శాస్త్రం. ఇన్ని రకాలుగా భగవంతుడు మనకి పంపించాడు. ఇలా బ్రతకండిరా, ఇలా ఉండండిరా అని సూర్యకాంతి ఎలాగైతే సమస్త ప్రపంచానికి ఇస్తున్నాడో అలాగే పరమాత్ముడు కూడా ధర్మాన్ని ఒకే కాంతిని అందరికీ ఇచ్చాడు. అది నువ్వు ఉపయోగపెట్టుకునే దాన్ని బట్టిగా నీకు ఫలితం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి ఏ విధంగా అయితే కరెంటులో నుంచి ఎటువంటి ఉపయోగకరాలతోటి నువ్వు ఉపయోగపెట్టుకుంటున్నావో అదే ఈశ్వర చైతన్యం అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, భలే బాగుందండి ఈశ్వర చైతన్యం అని ప్లగ్ లో ఏలు పెట్టకండి, అప్పుడేమవుతుంది? షాక్ కొడుతుంది. వచ్చే కాంతిని వాడుకోవాలి మనం. ఈశ్వర చైతన్యం ఏదైతే ఉందో దానిని వాడుకుంటూ మనం కర్మలు చెయ్యాలి. బాగుంది కదండి, కరెంటు చాలా వెలుగుందండి, నా లోపల చైతన్య శక్తి తగ్గిపోయిందండి, చైతన్య శక్తి ఈ కరెంట్ లో ఉందండి అని ఏలు పెట్టామనుకోండి, షాక్ కొడుతుంది. అట్లాగే ఏ ఇంద్రియాలని ఎప్పుడు ఎలాగా ఏ ధర్మం ప్రకారం ఏ శాస్త్రం ప్రకారం వాడుకోవాలి అనేదే భగవంతుడు చెప్పడం జరిగింది. ఇంకా ఇలా నిర్ణయించింది ఎవరు అంటే ఈశ్వరుడు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు అనంటే, ధర్మం అంటేనే భగవంతుడు, భగవంతుడు అంటేనే ధర్మం. ఈ నియమ నిష్టలతోటి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఆజ్ఞని నిర్ణయించి అప్పుడు నువ్వు చేసే కర్మలకి ఫలితం వస్తుంది అనే దాని గురించి భగవంతుడు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ శక్తిని ఇవ్వాలి, ఇక్కడ ఎవరికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అనేది ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ. ఇప్పుడు చూడండి, ఒక పెళ్లి కుమార్తెని పెళ్లికి ముందల ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయి ఎవరు మ్యూట్ లో పెట్టండి, రికార్డ్ అవుతూ ఉంది, మీరేమో ఏంటంటో మాట్లాడుతున్నారు.